ఇంటికి వద్దన్నారు. అందరిని అడిగారు, అందరూ మాకు వద్దన్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? రాజు ఇంటికి తీసుకెళ్తే రాజుకు భయంగా ఉంది. నేను చచ్చిపోతే రాజరికం ఎవరికి అనుకున్నాడు. అటు ఇటు చూశాడు. దగ్గరున్న ఒక బైబిల్లో 2 చోట్ల 2 విధాలుగా వ్రాయబడి ఉంటుంది. ఒక చోట తాళాలు వాయించేవాడని ఉంటుంది, ఒక చోట వాచ్మెన్ అని ఉంటుంది. అతని పేరు ఒబేదెదోము. ఒబేదెదోమును పిలిచి ఒబేదెదోము అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. లేదో ఈ మందసాన్ని ఇంటికి తీసుకెళ్ళి అన్నాడు. ఇప్పుడు తీసుకెళ్తాను అంటే నేను చచ్చిపోతానేమో, వద్దు అంటే రాజు చంపేస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? అటు ఇటు కాకుండా అయిపోయింది. 2 సావుగానే ఉండే. ఒక్క నిమిషంలో ఆలోచన చేశాడు, ఈ రాజు చేతిలో చచ్చే కంటే ఆ దేవుని చేతిలో చావటం మేలు అనుకున్నాడు. అనుకుని ఇతగాడు ఏం చేశాడంటే, మహారాజా తీసుకురమ్మన్నాడు. మందసం తీసుకొచ్చారు, ఆ ఇంట్లో పెట్టేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒబేదెదోము ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వారిని బయటకు పిలిచాడు. అమ్మా, బాబు, అయ్యా, అందరూ బయటికి రండి అన్నాడు. అందరూ బయటకు వచ్చి అడుగుతున్నారు, ఎందుకు రమ్మన్నావు, ఏమైంది అని అడుగుతున్నారు. ఏమీ లేదు, ఈ రోజు మన ఇంటిలోనికి సర్వలోకనాథుని సన్నిధి వచ్చింది. సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతము లాంటి శోధనలు మైనములా కరిగిపోయేటటువంటివి అద్భుతాలు చేసే దేవుడు, విజయాన్ని ఇచ్చే దేవుడు, శత్రువులను హతమార్చే దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేవాడు. అంతేకాదు, శత్రువులందరినీ ఆ సముద్రములో ముంచేసినటువంటి వాడు. ఆయన సన్నిధి మన ఇంటిలోనికి వచ్చింది. కాబట్టి మనము ఈ రోజు నుంచి మన ఇష్టం వచ్చినట్లు బ్రతకూడదు. మన బ్రతుకులో, మన మాటలో, మన చూపులో, మన ఆలోచనలో కాస్త మార్పు రావాలిగా అని చెప్పుకున్నాడు. చెప్పుకుంటే అందరూ మోకరిల్లి చెప్పారయ్యా, ఇంతటి కార్యం జరిగిందా మన ఇంట్లో? అలాగైతే ఎందుకు ఇచ్చారు అని అడిగారు. అప్పుడు చెప్పుకొచ్చా, అక్కడే ఎడ్ల కాళ్ళు జారిపోయాయి, రాజు భయపడ్డాడు, ఉజ్జా చనిపోయాడు, వినాశనం అని పేరు పెట్టాడు, అందుకే దాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చా. అదే 6వ అధ్యాయంలో 9వ వచ్చిన భాగాలకి పైన చదివితే, దేవుని మందసాన్ని అంతఃపురములోనికి నేను ఎలా తీసుకుని వెళ్ళగలను అంటున్నాడు. అది తీసుకుని వెళ్ళి ఇక్కడ పెట్టాడు. ఈ ఇల్లు దీవించబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నీ ఇంట ఉంటే నీ ఇల్లు దీవించబడింది. దేవుని మాట వింటే మీరు ఆశీర్వదించబడతారు. దేవుని పాటలు ఉంటే మీరు ఫలభరితముగా ఉంటారు. బిడ్డలు ఆశీర్వదించబడతారు. అంచెలంచెల దీవెనలు ఉంటే ఎప్పుడండి అని అడిగితే, మందసం వచ్చినప్పుడు కాదు, మనస్సు మారినప్పుడు. మందసం వచ్చినప్పుడు కాదు, బ్రతుకు మారినప్పుడు. గుడికి వచ్చినప్పుడు కాదండి, గుణాన్ని మార్చుకున్నప్పుడు. బట్టలు మార్చుకున్నప్పుడు కాదు, మన బ్రతుకుల్లో మార్పు వచ్చినప్పుడు దేవుడు తప్పక మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, కుటుంబాలను కడతాడు, కుటుంబాలు హెచ్చించబడతాయి. ఈయన ఆశీర్వదించబడ్డాడన్న వార్త ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళింది. రాజుగారు మంత్రులను పిలిచి అడిగాడు, అబ్బాయి, వీడింతటి వాడవటానికి కారణం ఏంటో కనుక్కరండి వెళ్ళి అని అడిగాడు. పక్కన ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అంటాడు, రే ఒబేదెదోమా, నువ్వు నేను కొట్టే తాళలేగా, మన ఇద్దరం చేస్తుంది డ్యూటీయేగా, మన ఇద్దరం రాజు కింద పనివారమేగా, నువ్వేంటి ఇట్ట ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఇంత గొప్పవాడు అవటానికి కారణం ఏంటి అంటున్నాడు. పాపం ఇతడు చదువు లేనివాడు, విద్య లేనివాడు. లోపలికి తీసుకొచ్చి తలుపు తెరిచి చెబుతున్నాడు, అయ్యా, నా కోరులో ఎడ్ల కాళ్ళు జారినప్పుడు, ఉజ్జా చెయ్యి చాపి పట్టుకున్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు, ఆ స్థలానికి వినాశనం అని పేరు పెట్టినప్పుడు మహారాజు నా ఇంటికి మందసాన్ని పంపించాడు. మందసం వచ్చిన రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకున్నా, కుటుంబం అంతా దేవుని బాటలో ఉంటున్నాం, దేవుని మాట వింటున్నాం, ఆజ్ఞానుసారముగా జీవిస్తున్నాం. అంతే, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఏంటో ఈ పిట్లో ఇంత గొప్పతనం ఉందా అని అడుగుతున్నారు. ఆయన చెబుతున్నాడు, ఏమో అవన్నీ నాకు తెలీదు, ఇది సర్వలోకనాథుని సన్నిధి. అది నా ఇంటికి వచ్చింది మొదలుకొని ఎప్పటి వరకు నేను ఈ స్థితిలో ఉండగలిగాను అంటే దైవ సన్నిధే అని చెబుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ఏళ్లగా గుడికి వస్తున్నాం, ఎప్పుడో బాప్తిసం పొందాం, ఎప్పుడో ఆత్మతో నింపబడ్డాం, బాప్తిసం, మారు మనసు అన్ని అయిపోయాయి, సంఘ క్రమాన్ని పాటిస్తున్నాం. మన ఇంటికి ఆశీర్వాదం వచ్చిందా? బిడ్డలు దీవించబడ్డారా? కుటుంబాలు కట్టబడ్డాయా? మనము ఆశీర్వదించబడ్డామన్న వార్త ఇతరులకు వెళ్ళాలి అంటే దేవుని సన్నిధి ఇంటికి రావటం కాదు, బాప్తిసం పొందటం కాదు, బ్రతుకు మార్చుకోవాలి. నా యేసు ఈ రాత్రి నిన్ను దీవించబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు, నీ పరిస్థితులు చక్కదిద్దేవాడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే స్థలములో ఉన్నా పర్వాలేదు, సర్వలోకనాథుని సన్నిధికి నీవు రాగలిగితే, ఆయన మాట వినగలిగితే, ఆయన బాటలో నడవగలిగితే నీ స్థితిగతులు మార్చటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ రాత్రిగా ఉంచాలి అనుకుంటున్నాడు. ఒబేదెదోము వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడు, ఏమైనా తెలుసా, నేను ఆశీర్వదించబడటానికి ఏమీ లేదయ్యా, నేను వ్యాపారం చేయలా,
పెట్టుబడి పెట్టాలా, డబ్బులు తీసుకురాలా, నాకు ఏ ఊరు సహాయం చేయలేదు, షేర్ మార్కెట్లో నేనేమో కలపటానికి డబ్బు కలిగిన వాడిని కాదయ్యా. మరి ఎలా దీవించబడ్డావు? సర్వలోకనాథుని సన్నిధి నా ఇంటికి వచ్చింది. ఈ రాత్రి నీ రాత్రి నా యేసు క్రీస్తు ప్రభులు వారు నీ ఇంటికి రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఇంట నా దేవుని సన్నిధి ఉంటే నీ ఇంట ఆశీర్వాదం ఉంటుంది. బిడ్డలు దీవించబడతారు, వారు ఫలభరితంగా ఉంటారు, అంచలంచల ఆశీర్వాదంతో వారు నింపబడతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అనేది అడుగుతున్నాం కానీ ఆశీర్వాదం ఇచ్చేవాని మాట మనం ఎప్పుడైనా వినగలుగుతాం?